చిన్న కీర్తన, ఈ 117వ కీర్తన చదవబడినటువంటి ఈ 2 వచనాల్లో దేవుని యొక్క మాటలను మనం పరిశీలన చేసినప్పుడు, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరం నిలుచును, కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించండి అని వాక్యం సెలవిస్తాను. కాబట్టి దేన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి అని అంటే, దేవుడు ఏ ఒక్కరికో పరిమితమైనటువంటి దేవుడు కాదు. దేవుడు సమస్త జనులకు ఆయన పరిమితుడైనటువంటి దేవుడు. మనుషులు అనుకున్నారు మా దేవుడు కాదు అని, అంతేకాని దేవుడు అనుకోలే. దేవుడు సమస్త జనులందరినీ కూడా కావాలని కోరుకొని ఈ లోకంలో ఉన్నటువంటి సర్వమానవాళి కొరకై ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించిన రాయబడింది. ఎవరిని బట్టి అంటే కొందరిని బట్టి మాత్రమే కాదు, ఈ లోకమంతటిని బట్టి ఆయన ప్రేమ కలిగిన వాడే ఉన్నాడు. కనుక నోవహుకు చెప్పినటువంటి మాట ఏమిటంటే, అక్కడ ఉన్నటువంటి జనులందరికీ కూడా ప్రకటన చేయమన్నాడు. వినినటువంటి వారు 8 మందే రక్షింపబడ్డారు, కానీ ఆయన 8 మందికే చెప్పమని దేవుడు చెప్పలేదు, అందరికీ చెప్పమన్నాడు. విననటువంటి వారు నష్టపోయారు తప్ప వినినటువంటి 8 మంది రక్షింపబడి ఓడలో ప్రవేశించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే దేవుడు సమస్త జనులకు ఆయన దేవుడై ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. ఏ ఒక్కరికి మాత్రమే ప్రభువు కాదు, అందరికీ ప్రభువు. మనం కావాలని కోరుకోవాలి, కానీ కీడు తలపెట్టినటువంటి వ్యక్తికి కూడా ఆయన దేవుడిగా ఉండటానికి ఆయన ఇష్టపడేటువంటి దేవుడు అయి ఉన్నాడు. తప్పిపోయినటువంటి వ్యక్తికి కూడా తండ్రి ఉండటానికి ఇష్టపడే దేవుడు అయి ఉన్నాడు. పొరపాటు చేసిన వ్యక్తికి కూడా ఆయన తండ్రిగా పిలువబడడానికి ఇష్టపడే దేవుడు అయి ఉన్నాడు. సమస్త జనులకు మేలు చేసిన వారికి, కీడు చేసినటువంటి వారికి, అలాగే సమస్తమైనటువంటి ప్రజలందరికీ కూడా ఆయన దేవుడిగా ఉండటానికి ఇష్టపడేవాడై ఉన్నాడు. ఏ ఒక్కరిని కూడా ఆయన త్రోసేసే దేవుడు కాదు. ఆయన వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, నా యొద్దకు వచ్చే వారిని నేను ఏమాత్రము త్రోసివేయను అని అంటున్నాడు. యొద్దకు రావాలే కానీ ఆయన త్రోసేసేవాడు కాదు. కాబట్టి ఆయన సమస్తమైనటువంటి అందరికీ దేవుడై ఉన్నటువంటి దేవుడు అని కనుక భక్తుడు గుర్తెరిగినటువంటి గొప్ప ఆలోచన ఏమిటంటే, అతనికి ఒక్కడికే పరితం చేసుకుని దేవుని స్తుతించడం లేదు, కానీ ఆయన అంటాడు యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉందట, హెచ్చుగా. కనుక ఎలాగుంది దేవుడి కృప? అంత ఎత్తులో ఉంది. కాబట్టి దేవుడు మనం దగ్గరగా ఉండి పరిశీలన చేస్తే మనం ఎవరు కూడా ఈ భూమి మీద మిగలలేదు, ఎవరు కూడా తట్టుకొని నిలబడలేరు. కాబట్టి ఆయన కృప హెచ్చుగా ఉంది కనుక, ఎక్కువగా ఉంది కనుక, ఆయన కనికరము, ఆయన కటాక్షము మన ఎడల గొప్పదిగా ఉంది కనుక, ప్రేమ ఎక్కువగా ఉంటే మనం ఏం చేస్తాం? ఎక్కువగా క్షమించగలుగుతాం. ప్రేమ తక్కువగా ఉందనుకో, తక్కువగానే మనం క్షమించగలుగుతాం. అది ఎక్కువ ప్రేమ ఉందనుకో, తప్పిదాలను కూడా మనం క్షమించే మనసు మనలో ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క కృప ఎలాంటిదట? ఎక్కువగా మన ఎడల కనపరిచినటువంటి దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి సమస్తమైనటువంటి జనులకు తెలియపరుస్తున్న మాట ఏమిటంటే, ఈ లోకంలో ఉన్నటువంటి సర్వమానవాళికి భక్తుడు జ్ఞాపకం చేస్తున్న ఆలోచన ఏమిటంటే, యెహోవా కృప మన ఎడల ఎక్కువగా ఉన్నది, కాబట్టి ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుస్తూ ఉంది. కాబట్టి ఆయన కృప మన ఎడల ఉంది, కాబట్టి ఆయన నమ్మకత్వం మన ఎడల కనపరిచిన దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి చేయాల్సిన పని ఏమిటంటే వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ కృపనంతటినీ పొందుకుంటున్నాం, కాబట్టి మనం తప్పు చేసిన, ఒప్పు చేసిన ఆయన కటాక్షం కింద మనం బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించండి. ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టకుండా స్తుతించదగినటువంటి దేవుని యొక్క నామాన్ని గుర్తెరగాల్సిన సమయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా అంటాడు, ఆయన కృప నిరంతరము నిలుచును. కాబట్టి సర్వజనులారా ఆయనను కొనియాడండి, యెహోవాను స్తుతించండి, ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. చాలండి. సర్వజనులారా ఆయనను కొనియాడుడి, యెహోవాను
స్తుతించండి. కాబట్టి అందరి ఎడల ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు, కాబట్టి అందరి ఎడల మేలు చేస్తూ ఉన్నాడు, కాబట్టి అందరి ఎడల కటాక్షం చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏమిటంటే, సమస్తమైనటువంటి చెడులందరూ చేయాల్సిన పని గుర్తిరిగి ఆలోచించాల్సినటువంటి ఆలోచన ఏమిటంటే, ఇది ఆయన ఏ ఒక్కరికి దేవుడు అయి ఉంటే ఆ ఒక్కరినే కాపాడుకునేవాడు, అందరిని విడిచిపెట్టేసేవాడు కాదు, మనల్ని కూడా కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడు అందరికీ చెందిన వాడని గుర్తిరిగి నీవు నేను మనం అందరిని కూడా స్తుతించబోతున్నామై ఉన్నా. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఎంత గొప్ప దేవుడు తన కృపను మనలో చూపిస్తూ ఉన్నాడు, ఆయన కటాక్షం మనలో చూపిస్తూ ఉన్నాడు. గుర్తిరిగినటువంటి నీవు నేను హృదయమార కొద్ది నిమిషాలు ఆయన మహింపరుద్దాం, ఆయనకి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరి కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు ఆయన మనం మహింపరుద్దాం. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత పరిస్థితుల్లో కూడా నీకు చాలిన దేవుడిగా ఉండి నీ పక్షాన్ని నిలవబడడానికి ఆయన కృప నిరంతరము నీ పట్ల కనపరుస్తూ ఉన్నటువంటి దేవుడికి మహిమ చెల్లించేటువంటి సమయంలో అందరము కూడా నోరు తెరిచిపోయారు కానీ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందంతో కేకలేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని